హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై మదర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నారు. ఇవాటి మన రెసిపీ వచ్చేసి మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆలు పరాటా ప్రిపేర్ చేశానండి. చాలా సాఫ్ట్గా ఎంతో స్మూత్గా చక్కగా పిల్లలు అయితే మరి ఈజీగా టేస్టీగా తినేటువంటి పై ఐటెం నేను ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చాలా అంటే చాలా అసలు ఈ రెసిపీ ఎట్లా ప్రిపేర్ చేశాను ఏంటని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. మనకి ఇంట్లో ఏమీ తింటాక అప్పటికప్పుడు అసలు ఏం చేయాలా అని ఆలోచించేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఆలు పరోటా అయితే చేసుకొని తినేయండి. యమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఆలు పరోటా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ లావణ్య. థ్యాంక్ యూ. ముందుగా బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని మనకి క్వాంటిటీ ప్రకారం ఏం కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంత కొంచెం మీకు సరిపడా గోధుమ పిండి అయితే బౌల్లో వేసుకోండి. ఓకేనా? నాకైతే ఇంత సరిపోతుంది అనుకున్నాను. మీ 2 మెంబర్స్మే కాబట్టి ఇదైతే నాకు ఓకే. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా చపాతీ అయినా పరోటా అయినా నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ ఏదైనా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే షుగర్ అయితే యాడ్ చేసుకోండి. కాస్తంత షుగర్. అండ్ నెక్స్ట్ పెరుగు, ఒక 2 స్పూన్స్ ఆఫ్ పెరుగు. అండ్ నెక్స్ట్ వచ్చి సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్. అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేస్తానండి. మొత్తం కూడా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మన ఎప్పుడైనా చపాతీ అయిన పరోటా అయినా స్మూత్ అండ్ సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి వాడండి. ఒకసారి చూడండి, మీకు నచ్చితే కనుక ఇంకోసారి చూసుకోండి. దీన్ని మొత్తం వాటిని కలిపేసుకోవాలి. చేత్తో స్మాష్ చేసుకోండి ముందు. తర్వాత వాటర్ వేసుకొని మనం పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే మన పరోటాస్ అయితే కనుక ఖచ్చితంగా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయన్నమాట. నేను ఎప్పుడు ఈ రెసిపీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి ఈ కర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చి పంచదార యాడ్ చేసుకుంటాను. అందుకనే నాకు ఇప్పుడు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకొని పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా చక్కగా దీన్ని పట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తాయండి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పంచదార పెరుగుతో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే నూనె యాడ్ చేస్తాం, అంతే. నూనె, సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేస్తాం. కాకపోతే దీంట్లో పంచదార పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మన పరోటా అయినా చపాతీ అయినా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయన్నమాట. పిండిని బాగా గట్టిగా కలుపుకొని మెత్తగా కలుపుకొని దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకోండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఓకేనా? దీన్ని ఇంకా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఒక 1/2 అవర్. ఒక 1/2 అవర్ అక్కర్లా 15 మినిట్స్ పెట్టేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే అంతా మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా సాఫ్ట్ అయిపోతుంది పిండి అనేది. నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను అనమాట పైన, కొంచెం లైట్గా. ఓకేనా? ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట. గోధుమ పిండి ఇట్లా మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. దీన్ని క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. మన పరోటా కావాల్సిన పిండి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఇంకా క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఇంకా స్టఫింగ్లోకి వెళ్ళిపోదాం. మన ఆలు పరోటా కావాల్సినటువంటి ఆలు స్టఫింగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? మరైతే
ఓకే అండి, మన స్టఫింగ్ బాల్స్ అయితే రెడీగా ఉన్నాయి కదా. మనం ఇలా బాల్స్ చేసేసుకుందాం, పరోటా బాల్స్. నెక్స్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చపాతి మామూలుగా ఒత్తేసుకుంటే ఆలు పరోటా రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా, చాలా సాఫ్ట్ అండ్ సాఫ్ట్ వచ్చేసినాయి అన్నమాట ఇవి. ఇలా పరోటా బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న పరోటాలు ఒత్తేసుకొని దీంట్లో స్టఫింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకైతే ఈ పరోటాలు తొత్తేసుకున్నాం. దీనైతే మనం కాల్ చేసుకుందాం స్టవ్ మీద. ఇట్లాంటి పెనం ఒకటి అయితే పెట్టుకోవాలి, నాన్ స్టిక్ పెనం. కానీ ఇదైతే బాగా మంచిగా మనకి కుక్ అవుతుంది అనమాట ఈ పరోటా అనేది. అందుకే నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను. దీన్ని బాగా కాలిన తర్వాత ఈ పరోటాను దీని మీద అప్లై చేసుకున్నాం. ఓకే, పెనం అయితే వీటెక్కింది. దీని మీద మనం పరోటా అనేది అప్లై వేసేసుకున్నాం. ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం కాగిన తర్వాత దీని మీద ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ముందైతే మనం ఇట్లా దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే ఇట్లా అప్లై చేసుకొని 2 సైడ్స్ కూడాను దీన్ని టర్న్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మన పిండి మనకి పరోటా చూసారా, లోపల స్టఫింగ్ అవి ఎలా కనపడుతున్నాయో. చాలా అంటే ఈజీగా టేస్టీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చేయండి ఈజీగా. ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా రోజు ఇడ్లీ దోశ అనకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. వీక్లీ వన్స్ ఇట్లా ఏదో వెరైటీ చేసుకుంటే మనకి బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా, మనం అయితే రెడీ అయిపోయింది. దీని అయితే తీసేద్దాం. మన ఆలు పరోటా అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఆలు పరోటా ఒకసారి ప్రిపేర్ చేసి ట్రై చేసి చూడండి, బాగుంటుంది.